హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇవాళ మనమైతే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ముందైతే మనమైతే వరల్డ్ క్రియేట్ చేసుకొని నేమ్ అయితే ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత వరల్డ్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనం కొత్త ప్రపంచం అనే ఒక నేమ్ ఇద్దాం. కొత్త ప్రపంచం. ఓకే, నేమ్ అయితే పెట్టేయడం జరిగింది. వరల్డ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిపోయినాం వరల్డ్లోకి అయితే. మనం ట్రీస్ని అయితే నరకాలి. ట్రీస్ కట్ చేసి మనం బేసిక్ టూల్స్ అయితే చేసుకోవాలి. టూల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రీస్ కట్ చేసినాక కలుస్తాం. ఇప్పుడైతే మనం ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసుకొని టూల్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టూల్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టోన్ మైన్ చేసి డైరెక్ట్ టూల్స్ అయితే చేసుకోవచ్చు. ముందు పికాక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాం పికాక్స్. పికాక్స్ మనమైతే ఇప్పుడు స్టోన్ అయితే మైన్ చేసుకోవాలి. ఓకే, స్టోన్ మైనింగ్ అయితే అయిపోయింది. తర్వాత మనం షిఫ్ట్ అయితే కావాలి ఈ ప్లేస్ నుంచి. ఇవాళ అయితే నాకు బేస్ ఏరియా ఏమైతే లేవు, జస్ట్ అంతే. బేసిక్ టూల్స్ చేసుకోవడం, ప్లేస్ చూసుకోవడం, ప్లేస్ని ఫ్లాట్ చేసుకోవడం, అంతే తప్ప చిక్కు నా మైండ్ అయితే ఏ ఐడియా లేదు. బేస్కి సంబంధించి ఒక ఐడియా ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీరు మన టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుంటారా? ఓకే, మన ఈ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోవాలి తొందరగా. ఓకే, ఇక షిఫ్ట్ అయిపోదాం ప్లేస్ నుంచి తొందరగా. మంచి క్లీన్ ప్లేస్ చూసుకొని ఫ్లాట్ అయితే చేసుకోవాలి. ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే పట్టించుకోకండి ప్లీజ్. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోయింది. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి సిరీస్లో బోల్డ్ అని పట్టుకొని వస్తాను. ఇక్కడ అయితే చెర్రీ బ్లౌజం కనబడింది నాకు. ఆ వుడ్తో చాలా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, మస్తు ఉంటుంది. వుడ్ పింక్ కలర్. నాకైతే లక్కీ స్పాన్ అని చెప్పుకోవాలి, అంత ఫాస్ట్గా దొరికింది. షీప్స్ చెర్రీ బ్లౌజం దొరికింది. నెక్స్ట్ బేస్ దాని మీదనే కడగాము, కానీ ఫస్ట్ బేస్ అయితే ఆ వుడ్తోనైతే కన్స్ట్రక్ట్ చేయదలుచుకోలేదు. ఓక్ వుడ్తోనే కడతాను. తర్వాత బేస్ చేంజ్ చేయడం జరుగుతుంది. కొంచెం ఫస్ట్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ కాబట్టి ఈ వాయిస్ తడబడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. మనమైతే బెడ్ వేసేసుకుంటాము. చేసుకున్న తర్వాత పర్మనెంట్ కూడా చేసుకోవాలి. పర్మనెంట్ చేసుకుంటే ఫుడ్ని అయితే కుక్ చేసుకోవచ్చు తొందరగా. అట్నే ఫుడ్ తింటే హంగర్ తొందరగా ఫిల్ అవుతుంది. కుక్కుడు ఫుడ్ తింటే. రా ఫుడ్ తింటే ఏంటంటే ఒక్కొక్క పాయింట్, అంటే ఒక్కొక్క హంగర్ మాత్రం తిరగడం జరుగుతుంది. కాబట్టి ఫర్నెన్స్ వేసేసుకొని ఫుడ్ని కుక్ చేసుకోవాలి. ఫర్నెన్స్ వేసేసి ప్లేస్ చేసేసుకుందాం. ఫుడ్ని అయితే కుకింగ్ చేసి మనం ఫ్లాట్ చేసుకొని వెళ్దాం ఏరియాని. లేకపోతే బిల్డ్ చేసేటప్పుడు కష్టం అవుద్ది. బేస్ పక్కనే చిన్న ఫ్లాట్ చేద్దాం. ఫస్ట్ చిన్నది ప్లాన్ చేస్తున్నాం, తర్వాత పెద్ద హౌస్ అయినా ప్లాన్ చేద్దాం. కానీ అది ఇంత తొందరగా అయితే రాదు. ఒక 10 ఎపిసోడ్స్ దాకా కంటిన్యూ అయితే అప్పుడు పెద్ద బేస్ కడదాం. అప్పటి వరకు చిన్న బేస్, జస్ట్ చిన్నది. ఇప్పుడైతే మన ఏరియాని అయితే ప్లేన్ చేసుకొని వెళ్దాం. షోల్ తీసుకొని అయితే ఫుడ్ కుక్ అయ్యే లోపలైతే మనం ఏరియాని ప్లేన్ చేసుకొనికైతే వెళ్ళిపోదాం. మనం ఇదైతే త్వరగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎపిసోడ్ లాంగ్ కాకుండా ఫుల్ ట్రిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎపిసోడ్ని మరీ లాంగ్ అయితే చూడలేరు, అందుకనే ఒక 6 to 10 minutes అలా వస్తుంది కావచ్చు మీకు లెంత్, నాకు తెలిసి. అంతేగాని దానికంటే ఎక్కువ మ్యాక్స్ అయితే పెట్టాను.
బేస్ ఏమంత ఐడియా అయితే లేదు. ఒక బేస్ అనుకుంటున్నా కట్టాలి. దానికి ఆఫ్లైన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది బాగానే. వుడ్ అండ్ కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసుకోనికి. ప్లీజ్ సపోర్ట్ చేస్తే ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తా, లేదంటే కష్టం ద్వారా అంత ఫ్లాట్ ప్లేస్ పెట్టుకొని ఇదంతా ఫ్లాట్ చేస్తాను నేను. ఇట్లా అయితే చెప్పండి. అదేదో ఈయనే బేస్ కట్టేదని అక్కడ ఫ్లాట్ చేసినా అయిపోయింది. అంత టైం బొక్క, షోల్ డ్యూరబిలిటీ బొక్క, ఆ ప్లేసు బొక్క, నా టైము బొక్క, మీకు చూసాను మీ టైము బొక్క. కాబట్టి ఈ యొక్క లైక్ వేసుకొని ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా. మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, లేట్ అవుతాయి వీడియోస్, సారీ ఫర్ దట్. స్లీప్ వేసేద్దాం, ఇక్కడితో ఎండ్ చేస్తాయి. ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ ప్లానింగ్ వచ్చేసి బేస్ కన్స్ట్రక్ట్ చేసి మైనింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట కొడితే టంగుమని మోగాలి.